హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ పాట రక్షణ షైన్ అని అందరికి తెలిసే ఉండిద్ది. మేము నా పెళ్ళిగాతలకు వచ్చిన పాట ఇది, కానీ పాడదామని ఆశ. పాడతా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనంపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనంపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ఫ్రెండ్స్, అందరూ ప్రైజ్ లార్డ్. మరి మీకు అందరికీ ఈ పాటగా నచ్చినట్టుగా అయితే, నా ఛానల్ కూడా నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను 2 మాటలు ప్రార్థన చేసి మీ అందరి కోసం ముగిస్తా ఫ్రెండ్స్. ఇంకో 2 మినిట్లు ఉంది. స్తుతి శ్రీమంతుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ రాకడ సమయంలో మమ్మల్ని ఎత్తబడే గుంపులో చేర్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఏ పాటి వారము నా యేసయ్యా, మమ్మల్ని నా తండ్రి నీ కనుదృష్టితో మమ్మల్ని అందరూ చూస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా యేసయ్యా, మేము చేయి పని బాటలంతయు నువ్వు ఇచ్చిన కృపే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ మంచి లేని మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఆశీర్వదించి బలపరిచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా యేసయ్యా, నా కుటుంబాన్ని నన్ను కాచి కాపాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాకు మంచి భర్తనిచ్చేవు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే 3 బిడ్డలనిచ్చేవు తండ్రి. మా ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన 3 బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో నా తండ్రి, బాలుడు నడవవలసిన త్రోవన నడుపుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి విడిపోడు అని నువ్వు చెప్పిన వాగ్దానాన్ని బట్టి నా యేసయ్య, నా బిడ్డల్ని నీ వాగ్దాన రూపంగా క్రమంగా పెంచుకున్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎత్త వయసుకు వచ్చారు దేవా, ఆ పిల్లలను కూడా నా తండ్రి నీ కుడి హస్తాలతో సాకావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అందును బట్టి నా తండ్రి యవనస్తులను యేసయ్య, కుడికైను ఎడమకైను తొట్టెలో కొన్ని బలిష్టమైన రెక్కల కింద భద్రపరచు, సంరక్షించు, సమృద్ధిపరచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా యేసయ్య, ఇదిగో నా తండ్రి, నేను యూట్యూబ్లో ఉంటుండగా నా తండ్రి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి బలపరచు, ఘనపరచు, తృప్తిపరచు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నేనేమన్నా నా తండ్రి అపవిత్రంగా నా తండ్రి వీడియోలు చేసి ఉంటే
దయతో నన్ను క్షమించి వేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ అంది శ్వాసం ఉంచి నేను సాగుతున్న పరిచర్యలో కూడా నా యేసయ్య నీ కృపను చూపు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నేను నా యేసయ్య నీ కృప కొరకే జీవించే బిడ్డగా ఆయుత్తపరచు నా తండ్రి. నా తండ్రి నేనేమన్నా వేషధారణగా నా తండ్రి వేయుచున్నానేమో, నాకు తప్పటడుగులు నేర్పించు. నీ కృపలో నేను నిలిచిండే బిడ్డగా ఆయుత్తపరచమని అడుగుచు. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నీ మెండైన దీవెనలు కుమ్మరించు, బలపరచు. చేసుకోబోయే వాళ్ళకు కూడా నా తండ్రి కృప చూపించు నా తండ్రి. నీ అంది శ్వాసం ఉంచి నేను ముందుకు సాగిపోలాగా దయచేయి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు. మా రాష్ట్రాన్ని నేల్చున్నా నా తండ్రి. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి నా తండ్రి కిరణ్ అయినా తండ్రి మా రేవంత్ రెడ్డిని కాపాడి కనికరించు, ముఖ్యమంత్రిని. అలాగే నా తండ్రి ఎంతోమంది నా తండ్రి మున్సిపాలిటీ పని అయితే ఎవరైతే ఏ పనైనా సరే చేయుచున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి బలపరచు. అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచు. ఎలా పరిపాలించాలో ఆ బిడ్డకు తెలివిని జ్ఞానాన్ని దయచేయి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. రాజుల కొరకు ప్రార్థించమన్నా తండ్రి. ఇప్పుడు మాకు వారే రాజులు నా యేసయ్య. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నా చిన్న స్తుతి ఆరాధన, నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడగచ్చు. నీ అంది శ్వాసం నుంచి అడుగుతున్న ప్రతి మాటకి ప్రతిఫలాలు దయచేయమని. ఈ రాత్రి ఏళ్ళని మేము ఎదిరించుండగా మా గృహం చుట్టూ మా చుట్టూ నీ అగ్ని కంచి ఏబు కంచి వేసినట్టు వేసి మమ్మల్ని కాచి కాపాడమని అడగచ్చు. దూర ప్రాంతంలో నా కుమారులను కూడా నా తండ్రి కాచి కాపాడమని అడగచ్చు. త్వరగా యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.